దావోస్ వేదికపై తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కొత్త క్యాంపస్లు పెట్టేందుకు ముందుకొచ్చాయి ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు. తాజాగా డేటా సెంటర్లో పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ అంగీకారం తెలిపింది. ఈ మేరకు అమెజాన్తో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లో అమెజాన్ 60,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. పోచారంలో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు ఇన్ఫోసిస్ ముందుకొచ్చింది. ఆ క్యాంపస్ లో 17,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఒప్పందం చేసుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ మేరకు దావోస్ లో ఇన్ఫోసిస్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు హైదరాబాద్ లో తమ క్యాంపస్ విస్తరించనున్నట్లు విప్రో కంపెనీ ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5,000 మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రేమ్జీతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తర్వాత కీలక ప్రకటన విడుదల చేశారు. దావోస్ లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది. ఇప్పటికే 1.32 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి మూడింతలకు మించిన పెట్టుబడులు వచ్చింది. రైకే దావోస్ లో పెట్టుబడులకు సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణకు పెట్టుబడుల వరద వస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రతినిధుల బృందం దావోస్ పర్యటనలో భాగంగా 132,000 కోట్ల భారీ పెట్టుబడులు ఈసారి రాష్ట్రానికి రావడం జరిగింది. 10 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. 46,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. గతంలో 40,200 కోట్లు ఏవైతే గత పర్యటనలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులు రావడం జరిగిందో అంతకు మూడింతలు ఈసారి పెట్టుబడులు వచ్చాయని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికైతే ప్రభుత్వం ఏదైతే గతంలో కంటే ఈసారి ఎక్కువ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగానే 3 రెట్లు, అంతకు మించి 3 రెట్లు ఏదైతే పెట్టుబడులు రావడంతో ప్రభుత్వం అయితే హ్యాపీగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 46,000 మందికి పైగా కొత్త ఉద్యోగాల కల్పన కానివచ్చు, అదేవిధంగా పరోక్షంగా కూడా మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు కూడా ఈ యొక్క సంస్థల ద్వారా వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని కంపెనీలతో భారీ పెట్టుబడులు అయితే ప్రభుత్వం అయితే చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం చూస్తూ ఉన్నాము 10 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం అయితే ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. వాటిలో చూసినట్టయితే మనకు యూనిలీవర్ కంపెనీ, అదేవిధంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ, అదేవిధంగా HCL, ఇన్ఫోసిస్ విస్తరణ, అదేవిధంగా విప్రో విస్తరణతో పాటు అమెజాన్ కంపెనీ భారీ విస్తరణ హైదరాబాద్లో పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. 60,000 కోట్ల భారీ పెట్టుబడితో అమెజాన్ మరింత విస్తరించేందుకు ఇప్పటికే అమెజాన్ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో MOUలు కూడా కుదుర్చుకోవడం జరిగింది. దీంతో పాటు JSW 800 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా దీంతో పాటు సన్ పెట్రోకెమికల్స్ నిన్న 45,500 కోట్ల భారీ పెట్టుబడితో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం జరిగింది. ప్రభుత్వంతో MOU కుదుర్చుకుంది. ఇవన్నీ చూసుకుంటే 132,000 కోట్ల భారీ పెట్టుబడి తెలంగాణకు రావడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రతినిధుల బృందం అయితే ఈరోజు దావోస్ నుంచి, జూరిచ్ నుంచి ఈరోజు దుబాయ్ నుంచి రేపు ఉదయం కల్లా హైదరాబాద్కు రానున్నారు. సో మరి కాసేపట్లో వారి పర్యటన ముగియబోతా ఉంది. ఈ పర్యటన ముగిసే సమయానికి మరి 1-2 పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే 132,000 భారీ పెట్టుబడితో అక్కడికి వెళ్ళిన ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రతినిధుల బృందం అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.